ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కు స్వాగతం. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను. కార్తీక మాసము 22వ రోజు బహుళ సప్తమి. ఈ రోజు జిల్లేడు పూలతో గాని జిల్లేడు పూల మాలతో గాని పూజిస్తే చాలా మంచిది. ఈ రోజు నిషిద్ధమైన ఆహారములు, పంటితో పని చెప్పే పదార్థములు ఉసిరి. ఈ రోజు చేయవలసిన దానాలు బంగారము, గోధుమలు. పూజించవలసిన దైవము సూర్యుడు. జపించవలసిన మంత్రము ఓం సూం సౌరవే స్వాహ, ఓం భాం భాస్కరాయ స్వాహ. కలుగు ఫలితములు ఆయుర ఆరోగ్యము, తేజస్సు, బుద్ధి. పురాణము 22వ అధ్యాయము 22వ రోజు పారాయణము. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట. అత్రి మహాముని అగస్త్య మహామునితో ఇలా చెప్పెను. పురంజయుడు వశిష్ఠులు వారు చెప్పిన ప్రకారంగా కార్తీక పౌర్ణమి రోజున నది స్నానం చేసి దేవాలయానికి వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచార పూజతో పూజించి శ్రీహరి స్తోత్రాన్ని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే సూర్యునికి అర్ఘ్యపాద్యాలని సమర్పించి తన గృహానికి పోయెను. ఈ సమయంలో విష్ణు భక్తుడు అగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారించకము, చెల్లాచెదురైన సైన్యాన్ని కూడా తీసుకుని యుద్ధమునకు సన్నద్ధుడవై శత్రురాజులతో పోరు సల్పి రాజ్యమును నీవు దక్కించుకో అని దీవించి అదృష్టుడయ్యను. ఇతనెవరో మహానుభావుని వలె ఉన్నారు అని అనుకొని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నిద్ధుడై శత్రువులతో ఘోరంగా పోరాడను. దెబ్బతిన్న క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము ఆ దాటికి శత్రురాజుల సైన్యము నిలవలేకపోయింది. అంతేకాకుండా శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధాలా సహాయం పడెను. అంతా కూడా శ్రీమన్నారాయణ్ణి మహిమయే కదా. ఆ యుద్ధములో కాంబోజ భూపాలురు అందరూ ఓడిపోయిరి. పురంజయ రక్షింపుము రక్షింపుము అని వేడుకొనుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది రాజ్యాన్ని తిరిగి సంపాదించెను. ఆ శ్రీహరి కటాక్షానికి పాత్రులైన వారికి శత్రుభయము కలగదు. విషము తాగినను అమృతమే అగును. ప్రహ్లాదుడు తన తండ్రి విషమివ్వగా శ్రీహరి మీద భారం వేసి ప్రార్థించగా ఆ విషమైనను అమృతమయ్యను కదా. శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువులు మిత్రులు అగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామే ఖర్చును. కార్తీక మాసమంతయు నదీ స్నానం చేసి దేవాలయంలో దీపం వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచులగును. అన్ని సమస్యలు తీరిపోవును. విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో కార్తీక మాస వ్రతము ఆచరించిన వారికి ఏ జాతి వారైనా సరే పుణ్యము సమానంగా లభించును. బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రాలు చదివి కూడా విష్ణు భక్తి శూన్యము అయినచో శూద్రకులంతో సమానము అగును. సంసార సాగరాన్ని ఉద్ధరించటానికి దైవభక్తియే సాధనము. జాతి భేదంతో నిమిత్తము లేదు. విష్ణు భక్తి ప్రభావం వర్ణాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహా ఋషులు, మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణు భక్తి చేత ముక్తిని పొందారు. శ్రీహరి భక్తవసలుడు సదా పుణ్యాత్ములని కంటికి రెప్పలా కాపాడును. ఎవరికైనా శక్తి లేనిచో వారి ద్రవ్యాలని తెప్పించి మరొక్కని చేత వ్రతాలు దాన ధర్మాలు చేయించును. శ్రీహరి భక్తులు అన్యోన్యతని కలిగి ఉంటారు. అందువలన ఒక పోషకుడు లోకరక్షకుడు అయిన ఆ ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదల నొసగును కాపాడుచుండును. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, 1000 సూర్య భగవానుల తేజస్సు కలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నిరాజక్షుడు. 14 లోకాలని తన కుక్షయందు ఉంచుకొని కాపాడుచున్నాడు. అటువంటి శ్రీ మహావిష్ణువు ప్రియమైన కార్తీక మాస వ్రతముని భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదరో వారి ఇంట లక్ష్మీ సమేతుడై ఆ శ్రీహరి వెలియగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో తులుతూగును. కార్తీక మాసంలో పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతోషించెదరు. వారి వంశము అంతయు వృద్ధి చెందును. ఇది ముమ్మాటికి నిజము. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వాసిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్య మందలి 22వ రోజు పారాయణము 22వ అధ్యాయము సంపూర్ణము. తిరిగి 23వ అధ్యాయంలో కలుసుకుందాం.